రిషబ్ పంత్ టాలెంటెడ్ ప్లేయరే, 3 ఫార్మాట్లో ఆడదగిన ప్లేయరే. కానీ ఇప్పుడు ఒకే ఒక్క ఫార్మాట్కు పరిమితమయ్యాడు. టెస్టుల్లోని బరిలో దిగుతున్నాడు. టీ20లో ఎప్పుడూ చోటు కోల్పాడు. వన్డేల్లో కూడా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అయితే టెస్టుల్లోనూ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలున్నాయి. తాజాగా గాలే టెస్టులోనూ పంత్ వికెట్ పారేసుకున్న తీరుపై దుమారం రేగుతోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. పంత్ కామన్ సెన్స్తో బ్యాటింగ్ చేయాలన్నాడు. గాలేలో క్రీజులో ఉన్నప్పుడు రిషబ్ కాన్ఫిడెంట్గానే కనిపించాడు. క్రీజులో సెటిల్ అయినట్టే అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతుండగానే చెత్త షాట్లకు ప్రయత్నించాడు. పదే పదే ఒకే తరహాలో ఆడేందుకు ట్రై చేశాడు. అందుకే కైఫ్ విమర్శలు గుప్పించాడు. దూకుడుగా ఆడాలనుకోవడంలో తప్పులేదు, కానీ పరిస్థితులను కూడా చూసుకోవాలి కదా అని ప్రశ్నించాడు. రిషబ్ పంత్ అవుట్ అయిన తీరుపై తానెలాంటి ఫిర్యాదు చేయటం లేదన్నాడు. పంత్ మాత్రమే ఇలా ఆడగలడని సెటైర్ వేశాడు. అయితే కామన్ సెన్స్ గురించే తన కంప్లైంట్ అన్నాడు. న్యూ బాల్ వచ్చాక తొలి ఓవర్లోనే పంత్ అలా ఆడాల్సిన అవసరం ఏముందన్నాడు కైఫ్. 3 సార్లు ముందుకొచ్చి షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాడన్నాడు. అయితే షాట్లు బాదటంలో సక్సెస్ కాలేదన్నాడు. అప్పుడే కామన్ సెన్స్తో ఆడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదన్నాడు. న్యూ బాల్తో ఎవరైనా కామన్ సెన్స్తో ఆడాలన్నాడు. 5-6 ఓవర్లు ఆచితూచి ఆడాల్సి ఉంటుందన్నాడు. 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్ కూడా ఆచితూచి బ్యాటింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు మెచ్యూరిటీ కావాలన్నాడు. లాజిక్ను పంత్ వదిలేశాడన్నాడు. షాట్స్ ఎంపికలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక గాలేలో పంత్ 62 బంతులు ఎదుర్కొన్నాడు. 39 పరుగులు సాధించాడు. అయితే నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటే టెస్టుల్లోనూ పంత్ ప్లేస్ డేంజర్లో పడుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే తుది జట్టులో ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకుంటున్నాడు. బ్యాటింగ్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. పంత్ తీరు మారకపోతే ధ్రువ్ జురెల్ రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గాలే టెస్టుకు ముందు లెక్కలు చూస్తే పంత్ 50 టెస్టుల్లో బరిలో దిగాడు. 43కు పైగా యావరేజ్తో పరుగులు సాధించాడు. టెస్టుల్లో పంత్ 8 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు కొట్టాడు.